హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు రత్నకమల్ స్టూడియోస్. హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చి చాలా స్పెషల్ అండి. తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకేం చెప్పాలా అని పాట కూడా ఉంది కదండి. అదేనండి వంకాయ. సో ఈరోజు రెసిపీ వచ్చేసి వాంగీబాత్. మనం సరిగ్గా చేయాలా కానీ బిర్యానీ ఫీల్కి ఏమాత్రం తగ్గదండి ఈ రెసిపీ. ముందుగా వంకాయలను మనం కట్ చేసుకుందామండి. అందరికీ తెలిసిందే వంకాయలు కట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలండి. లేదంటే ముక్కలు కండ్రెక్కుతాయి. ముందుగా వంకాయలని ఇక్కడ చూపిస్తున్న విధంగా స్లైసెస్గా చేసుకోండి. కొంచెం మీడియం సైజ్ ముక్కలు అయితే చాలా బాగుంటాయండి ఈ రెసిపీకి. వంకాయలు కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి. చాలా వరకు పురుగులు అట్లా రావచ్చు. ఈరోజు డైరెక్ట్గా మనం కుక్కర్ యూస్ చేస్తున్నామండి. సో ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అండ్ ఈజీగా ఉంటుందండి అందరికీ. తర్వాత కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసి ఒక 1 మినిట్ 2 మినిట్స్ కుక్ చేయండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని దీనిలో యాడ్ చేసుకోవాలండి. టమాటో ముక్కలు చాలా ఫాస్ట్గా మగ్గుతాయండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి ముందుగానే. ఈ విధంగా అన్నింటినీ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకోండి. విజిల్ పెట్టక్కర్లేదు, జస్ట్ అవి మగ్గడానికి అంతే. చూస్తూ ఉన్నారు కదా, ఈ విధంగా మగ్గుతాయి. తర్వాత కరివేపాకు, కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి. మధ్యలో ఇలా మూత తీసుకుని ఒకసారి కలుపుకోండి. ఇది సేమ్ బిర్యానీ ప్రాసెస్ లాగానే ఉంటుందండి. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ముక్కలు ఉడుకుతూ ఉండగా ఇట్లా ఆయిల్ పైకి తేలుతుందండి. అప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం వాంగీబాత్ మసాలా అండి, బయట దొరుకుతుందండి షాప్స్లో. మేము అదే యూస్ చేసాము. ఇది చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ని ఇస్తుంది రెసిపీకి. మేము ఒక 2.5 స్పూన్స్ దాకా యాడ్ చేసామండి. దీనిని ఒక్కసారి కలుపుకుని కొంచెం ఒక 2 మినిట్స్ కుక్ అవనివ్వాలండి. అంతేనండి, వాంగీబాత్ మసాలా రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా ఉందో. టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నామండి. ఇక్కడ ఈరోజు మనం బిర్యానీ రైస్ యూస్ చేస్తున్నామండి. కొంతమంది రైస్ కూడా యూస్ చేసుకుంటారు. రైస్ ఏమీ సోక్ చేయని అవసరం లేదండి. మనం ఒకసారి శుభ్రం చేసుకుని డైరెక్ట్గా రైస్ యూస్ చేసేసుకోవచ్చండి. మసాలా రెడీ అయిన తర్వాత ఈ విధంగా బిర్యానీ రైస్ యాడ్ చేసుకోవాలండి, అంతే. తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేదంటే రైస్ విరిగిపోతుంది. మనం ముందుగా ప్లాన్ చేసుకున్న వాంగీబాత్ బదులుగా వాంగి ఉప్మా రెడీ అయ్యిద్దండి. లేదంటే వంట చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పవండి. అప్పుడప్పుడు వంట తంట అనే ప్రాస ఊరికే వచ్చిందండి. సో అప్పుడప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పవు. తరువాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మేము 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ యూస్ చేసామండి ఇక్కడ. ఒక్కసారి అంతా ఇలా కలుపుకుని ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు కారం చూసుకోండి. తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలండి. అప్పుడప్పుడు కొన్ని కుక్కర్లు విజిల్స్ని తుస్సుమనిపిస్తాయండి, జాగ్రత్త సుమా. కొన్ని ఇళ్లలో సైంటిస్టులు ఉంటారండి, ఇలా చూస్తున్న విధంగా ఆవిరిపోకుండానే దాన్ని రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది విజిల్ కింద గరిటెలు పెట్టి దాన్ని నానా హంగామా చేస్తారండి. ఆవిరంతా పోయిన తర్వాతే విజిల్ తీయండి, లేదంటే సరిగ్గా కుక్ అవ్వదు. చూసారా, ఎమ్మి వాంగీబాత్ రెడీ అయిపోయింది. ఇందాక విజిల్ దగ్గర ఒక జీవిత సత్యం కూడా ఉందండి. పోయేదాన్ని అప్పుడప్పుడు పోనివ్వాలండి. ఎలా అంటే పోయే దరిద్రాన్ని పోనివ్వకుండా దానికి మంత్రాలు గింత్రాలు వేసి కొత్త దరిద్రాన్ని తెచ్చుకున్నట్టు ఉంటుందండి. సో అప్పుడప్పుడు లెట్ ఇట్ గో.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.